19 హిందీ జింక్ ఓఎఫ్ఎస్ ఓపెన్ అయింది కదా. సో మనం ఆఫ్ స్టాక్లో ఇది ఏ విధంగా అప్లై చేయాలనేది ఒకసారి మనం చూసుకుందాము. మన ప్రొఫైల్లోకి ఓపెన్ అయ్యాక ప్రొఫైల్లో వచ్చేసి రిపోర్ట్స్ అండ్ కార్పొరేట్ యాక్షన్స్ ఆప్షన్ ఉంది. అది ఓపెన్ చేసి సపరేట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ వచ్చేసి యాక్షన్ అనే ఆప్షన్లోకి వెళ్తే కానీ కింద కార్పొరేట్ యాక్షన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బైబ్యాక్, డీలిస్టింగ్, ఎనీ కంపెనీ డీలిస్ట్ అవుతుందంటే దాని రిలేటెడ్, టేక్ ఓవర్ అంటే మెర్జ్ కావడం అటువంటిది. తర్వాత ఓఎఫ్ఎస్ అనేది ఇక్కడ చూసుకుంటే మనము హిందీ జింక్ అనేది ఆల్రెడీ ఈరోజు ఓపెన్ అయిపోయింది. అప్లై చేయాలనుకుంటే కన్నా దీన్ని అప్లై ఆప్షన్ సెలెక్ట్ చేసి మీకు ఎన్ని షేర్లు కావాలనో అన్ని షేర్లు సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లై అనేది సెలెక్ట్ చేయాలా. అప్లై అనేది సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఫర్దర్ వచ్చేసి ఇక్కడ మీకు స్టేటస్ వస్తుంది పెండింగ్గా సక్సెస్ అని. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే కన్నా దానివల్ల మీరు డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనం ఆఫ్ స్టాక్లో ఇది ఓఎఫ్ఎస్ రిలేటెడ్గా మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనేది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కన్నా ఈ ఓఎఫ్ఎస్ రిలేటెడ్ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇండికేటివ్ ప్రైజెస్, మార్కెట్ ఆర్డర్ అని. ఇండికేటివ్ ప్రైస్ వచ్చేసి మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని 487 కంటే ఇదే సేమ్ ప్రైస్గా లేకపోతే దీనికంటే తక్కువ ఎక్కువ ఒకవేళ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అనుకుంటే కన్నా దీనికి మీరు 490 లేకపోతే కన్నా 489 ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు. లేదు మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తే సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్కి వచ్చేస్తుంది అనమాట. మ్యాక్సిమం చాలామంది పార్టిసిపేట్ చేసే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఇండివిజువల్ ప్రైజెస్ ఎప్పుడున్న ప్రైస్ కంటే ఎంత డౌన్లో ఉందో చూసుకొని ఎంత తక్కువలో మనకు వస్తుంది దానికంటే కొద్దిగా 1%, 2%, 4 రూపాయలు, 5 రూపాయలు అలా హైక్ చేసుకొని మనము ఒకవేళ ఆర్డర్ తీసుకుంటే కన్నా అదృష్టం ఉంటే కన్నా తగులుతుంది. తగిలినాక ఆల్రెడీ ఇది ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ కాబట్టి మనకి అట్లీస్ట్ 1 month 2 months షార్ట్ డ్యూరేషన్ కోసం కావాలంటే 1 month 2 months వెయిట్ చేసినా కానీ కంపల్సరీ మనకు తగిలే ఛాన్స్ ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.